మెదక్ జిల్లా కేంద్రంలో గ్రంథాలయంలో నూతనంగా డిజిటల్ లైబ్రరీ విభాగాన్ని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి లైబ్రరీని పరిశీలించి ఇంటర్నెట్ సౌకర్యం, వసతుల గురించి ఆరా తీశారు. కలెక్టర్ స్వయంగా కంప్యూటర్ ఆన్ చేసి ఇంటర్నెట్ వసతి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, డిజిటల్ లైబ్రరీని ప్రారంభించడం ద్వారా ప్రజలకు సమాచారం మరియు విద్యా వనరులు అందించడం ద్వారా వారి జ్ఞానాన్ని పెంపొందించడానికి సహాయపడుతుందని, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు, నిరుద్యోగ యువత కోసం ఇంటర్నెట్ సేవలతో కూడిన డిజిటల్ లైబ్రరీకి 10 కంప్యూటర్లతో డిజిటల్ లైబ్రరీని నెలకొల్పామన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి మాట్లాడుతూ, మెదక్ జిల్లా గ్రంథాలయ విజ్ఞాన భండారాలుగా తీర్చిదిద్దుతున్నామని, రానున్న రోజుల్లో గ్రంథాలయాలు మరింత అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సెక్రటరీ వంశీకృష్ణ, సిబ్బంది నరేందర్ రెడ్డి, శంకర్, యాదగిరి, మురళి, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరి మన జిల్లా గ్రంథాలయం ఏదైతే ఉందో మరి దీంట్లో 10 సిస్టమ్స్ మొత్తం కూడా విత్ ఇంటర్నెట్ కనెక్షన్, వైఫై కనెక్షన్తో మొత్తం ఒక 10 సిస్టమ్స్ ఈరోజు డిజిటల్ లైబ్రరీకి అడుగులేసే దిశగా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మరి వారి కృషితోని మరి ఎస్పెషల్లీ ఇక్కడ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎస్పెషల్లీ మన ప్రభుత్వ ఉద్యోగాలకు కానివ్వండి, వేరే ఇతర ఉద్యోగాలు కానీ ఎవరెవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా సో ఈ డిజిటల్ లైబ్రరీ ఈరోజు ప్రారంభించుకోవడం. సో తద్వారా మరి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్యూచర్లో ఏ విధమైన ఇవి కావాలంటే కూడా మనకి డిజిటల్ లైబ్రరీ మొత్తం అందుబాటులో ఉండే విధంగా సో మొత్తం వైఫై యాక్సెస్ కానివ్వండి, సో హై స్పీడ్ ఇంటర్నెటే కాకుండా మొత్తం హై స్పీడ్ ప్రాసెసర్ మొత్తం కూడా టెక్నాలజీ బేస్డ్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో తేవడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే సో ప్రింటర్, సో జిరాక్స్ మిషన్స్, సో ఇవన్నీ కూడా అవైలబుల్ ఉండడం వల్ల మరి వాళ్ళకి మన ఇంపార్టెంట్ అవసరాలు ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడనే ప్రింట్ తీసుకొని మరి అవన్నీ కూడా నోట్స్ చేసుకునే విధంగా ఇవన్నీ ఏర్పాటు చేయడం, మళ్ళీ ఇక్కడ ఉన్న ఎవరెవరికైతే మనకి దీంట్లో మెంబర్షిప్ ఉందో వాళ్ళందరూ కూడా యాక్సెసిబుల్గా ఉండే విధంగా ఒక మంచి డిజిటల్ లైబ్రరీని ఈరోజు మరి ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. డిజిటల్ లైబ్రరీ ఓపెనింగ్ దాదాపు 2 మాసాలుగా అనుకుంటున్నా కొంచెం బిజీ షెడ్యూల్ వలన కొంచెం డిలే అయింది. ఈ ఉద్యోగార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శుభగాడిగా ఈరోజు రావడం చాలా ఆనందదాయకం. మేము పిలవగానే మన కలెక్టర్ రాహుల్ రాజ్ గారు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మరి మాకు టైం ఇచ్చి రావటం ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సౌకర్యం మాత్రమే కాదు, రానున్న రోజుల్లో సమయానుకూలంగా ఆ సమయానికి ఏది అవసరమో విద్యార్థులకి పోటీ పరీక్షలకు మరి ప్రిపేర్ కావడానికి ఏది అవసరం ఉన్నా కూడా తప్పకుండా మా శాయశక్తుల కృషి చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.